నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పార్టీ నిర్ణయించిన ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయాలని శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సర్ కార్యక్రమాన్ని పార్టీ బిఎల్ఏలు బిఎల్ఓలతో కలిసి బూత్ లెవెల్లో పనిచేశారని, అందువల్ల ఒక అవగాహన వస్తుందని, దానితో బూత్ లెవెల్లో పని తేలికగా చేయవచ్చని తెలిపారు. ఈ నెల 27 నుండి 40 రోజుల వరకు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించాలని, ఈ రోజు నుండి తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి గాను తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అవడం జరుగుతుందని, ఇలా సూపర్ 6లో ఒక్కొక్కటి నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సమగ్రమైనటువంటి విశ్లేషణతో కార్యక్రమాన్ని ముగించాం. అందరూ కూడా దాదాపు అన్ని బూతుల్లో కూడా మెజారిటీ ఏరియాకి సహకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాయకులకి, క్లస్టర్స్కి, యూనిట్స్కి, బూత్ కన్వీనర్కి పేరు పేరున నాకు హృదయపూర్వకమైనటువంటి పాలు నీళ్లు ఉంటే ఏ రకంగా కలిపితే పాలు అవుతాయో ఆ రకమైన పరిస్థితి. ఎక్కడన్నా ఎందుకు నీళ్లు అని చెప్పానంటే, దాన్ని ఉదాహరించానంటే, ఎక్కడన్నా అపశృతులు ఉన్నా కూడా ఆ నీళ్ళని పాలతో కలిపితే పాలయ్యే పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి మీది. ఆ రకమైన ప్రయత్నం మీరు ఎప్పుడైతే చేశారో, క్షేత్ర స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఒకే మాట ఒకే పాట మీద ముక్త ఖండంతో ఒకే తాటిపై నడిచే అవకాశం కల్పించినటువంటి పార్టీ ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ మనకి ఏదో చిన్న కష్టం కలిగిందనో వాటి మీద పెద్ద చర్చ చేసి ఆ చర్చకి పరిష్కారం ఉందా లేదా అని చెప్పి వాటి మీద చర్చ చేసే కంటే జరగాల్సింది, జరిపించుకోవాల్సింది, సమర్థతను నిరూపించుకోవాల్సింది, శక్తిని మీరు నిరూపించుకోవాల్సిన సమయం ఇట్లాంటి వాటిలో. ప్రజల అండదండలు ఉన్నప్పుడు ఏ వ్యక్తికి నష్టం జరగదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్రజల అండదండలను తీసుకొని పార్టీ పరంగా మనం నడిచినప్పుడు ఆ పార్టీకి నష్టం రాకుండా ఉంటుంది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాథమిక సూత్రాలు. ఎందుకంటే మనందరం కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల వల్ల మనకి నష్టం కంటే న్యాయం జరగదు. ఖాళీ రూపంలో రండి, కథన రంగంలో అడుగు పెట్టండి. అప్పుడు మన సత్తా తెలిసిద్ది, మన సమర్థత తెలిసిద్ది, మన ఆలోచన విధానం తెలిసిద్ది, మన నడవడికి తెలిసిద్ది. దాని పరివేశాన్ని కూడా మనందరికీ కళ్ళకు కనపడినట్టు ఇతరులకు కనపడింది అని చెప్పి చెప్పాలనేదే నా భావన. అందుకనే మీ అందరూ కూడా మనకి ఇచ్చిన కార్యక్రమాన్ని మన వైపు తిప్పుకోండి. మనకిచ్చిన కార్యక్రమాన్ని మనం సొంతం చేసుకోండి. మనకిచ్చిన కార్యక్రమాన్ని మనం పార్టీ పరంగా అంకిత భావంతో చివరిదాకా కూడా నడవండి. నడిచినప్పుడు అంతిమ విజయం మనదే అని చెప్పి మీకు మనం చేస్తాం. అందుకనే 10 మంది క్లస్టర్స్, 10 మందితో కూడినటువంటి నాయకత్వం, మండల నాయకత్వం, నియోజకవర్గ నాయకత్వం, ఎవరైతే నాయకులుగా ఉన్నారో ఈ 27వ తారీఖున కేవలం ఒక్కరోజు బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేయడం కాకుండా 63 ఏ క్లస్టర్ కింద మీకు 10 ఉన్నాయో, 15 ఉన్నాయా, 12 ఉన్నాయా, 8 ఉన్నాయా, 9 ఉన్నాయా అనేది నాకు తెలియదు. కానీ ఆ ప్రతి ఒక్క నీట్ పరీక్షల అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని ఏఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు యువకులపై జరిగిన పోలీస్ చర్యను ఖండిస్తూ తెనాలిలో సాయిబాబా వంతెన వద్ద
ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న వారిపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపి ఎన్టీఏను రద్దు చేసి పారదర్శకమైన జాతీయ పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉపాస్యం వెంకటేష్, జిల్లా అధ్యక్షులు గండు శివ, జిల్లా కార్యదర్శి బంధారపు యశ్వంత్ రఘువీర్, సీనియర్ నాయకులు మద్దినేని కిరణ్ తో పాటు పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఈ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మీద చర్యలు తీసుకొని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోగా ఏదైతే నిరసన చేస్తున్నాడు వారో ఆ నిరసనకారుల్ని దేశ ద్రోహులుగా చిత్రీకరించి మరి దేశం మొత్తం వాళ్ళగా వెరైటీగా క్రియేట్ చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం, దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ ఒక పక్షాన వచ్చి ఏదైతే ఈ నీట్ పేపర్ లీక్ అయ్యి విద్యార్థులు నష్టపోయారో, ఎవరైతే ఆత్మహత్యలకు పాల్పడి వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో వాళ్ళకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి అందరినీ శిక్షించాలని, ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం ఇవి చూస్తూ కూడా ఏమాత్రం స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ నిరసన కార్యక్రమాలు చేపడతారు. నీట్ పేపర్ నిర్వహణ ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అప్పచెప్పాలని చెప్పి ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ లాఠీ చార్జ్ని ఖండిస్తూ 24వ తారీఖు అంటే ఎల్లుండిన దేశవ్యాప్తంగా బంద్కి పిలువనేయడం జరిగింది విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో. తక్షణమే విద్యార్థులందరూ కూడా ఆ బంద్లో పాల్గొని చైతన్యవంతులు అయ్యి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని దింపే వరకు కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఢిల్లీలో జరిగిన విద్యార్థులపై దాడి ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ సమితిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మార్కెట్ సెంటర్లో ఏదైతే మరి వందలాది మంది విద్యార్థులతో జరిగిన నిరసన దీనికి ఉద్దేశం అని చెప్తున్నాం. ఏదైతే మరి ప్రధానంగా ఈ నీట్ పేపర్ లీక్ అయిందో దానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, అదేవిధంగా రేపు జూలై 24వ తారీఖు జరగబోయే దేశవ్యాప్త బంద్ని జయప్రదం చేయాల్సిందిగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ కోరుతాం. పాఠశాలలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమర్థవంతమైన భాగస్వామ్యానికి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.1 దోహదపడుతుందని తెనాలి మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని మారిస్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెనాలి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని అర్బన్ మరియు రూరల్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ అన్ని పాఠశాలల్లో మెగా పీటీఎంను పండుగ వాతావరణంలో నిర్వహించాలని, అందరు విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి పాఠశాలలో అమలవుతున్న విద్యా సంబంధమైన అభివృద్ధి కార్యక్రమాలను తెలియపరచాలన్నారు. తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యా ప్రవర్తన స్థాయిలను తెలియచేయడం, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం తీసుకోవడం అమలు జరిగేలా చూడాలన్నారు. ఎంఈఓ వి జయంతిబాబు మాట్లాడుతూ తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో ఈ రోజు నుండి జమ అవడం జరుగుతుందని, లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు వారి ఫోన్స్లోనే తల్లికి వందనం నిధులు జమ అయింది లేనిది తెలుసుకోవచ్చన్నారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ తల్లిదండ్రులకు తెలియపరచాలని అన్నారు. సమావేశంలో తెనాలి మండలంలోని ప్రైమరీ, యూపీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రధానోపాధ్యాయుల సమావేశంలో
వార్షిక సంవత్సరం మొదలైంది కాబట్టి 2026-27 దీనిలో భాగంగా మెగా పీటీఎం 4.0 అంటే ఇది మెగా పీటీఎం జరగబోతుంది జూలై 24వ తారీఖున. ఇప్పటికే తల్లికి అకౌంట్లో డబ్బులు పడ్డాయి, అవన్నీ కూడా చెక్ చేసుకోండి అందరూ కూడా. మరి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎలిజిబుల్ తల్లిల యొక్క ఖాతాలో డబ్బులు వేస్తారు, అది కూడా చెక్ చేసుకోండి. ప్రభుత్వం మరి మీకు మంచి అవకాశాన్ని కల్పించింది కాబట్టి తల్లి ఆర్థిక సౌలభ్యం కోసం కూడా అమౌంట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ డబ్బులను చెక్ చేసుకొని తీసుకోండి. పిల్లల యొక్క చదువు కోసమే ఖర్చు పెట్టండి, వాటిని పిల్లలు చదువుకోవడం కోసం దాన్ని వినియోగించుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. ఇంకేమన్నా పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ల దగ్గర గ్రీవెన్స్ ఇవ్వచ్చు, వాళ్ళు యాప్లో అప్లోడ్ చేస్తారు, అది కూడా గమనించాలా. మరి అందరికీ వేస్తారు, ఎలిజిబుల్ అయినటువంటి అందరూ కూడా వేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. తెనాలి మండలం కటివరం వంతెన సమీపంలో అక్రమంగా కొబ్బరి బోండాల వ్యర్థాలను పారబోస్తున్న ఓ ఆటో డ్రైవర్ను తహసీల్దార్ గోపాలకృష్ణ గుర్తించి మందలించారు. ప్రజారోగ్యం పరిశుభ్రతకు భంగం కలిగేలా బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. అనంతరం ఆటో డ్రైవర్తోనే వ్యర్థాలను తిరిగి ఆటోలో ఎక్కించి అధికారిక డంపింగ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. అక్కడ కొబ్బరి బోండాల వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెసింగ్ చేసి సేంద్రియ ఎరువుగా వినియోగిస్తున్న విధానాన్ని వివరించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ నిర్ణీత ప్రదేశాల్లోనే వ్యర్థాలను వేయాలని తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్కడ పడితే అక్కడ పట్టుకు రావడం, తెచ్చి ఇక్కడ పడేయటం మా పంచాయతీలో. ఈ రమేష్ కాయలు పెట్టాలి అంతకుముందు ఆడకి. పోసుకుంటారా? నువ్వు ఒక మాట చెప్పు, పోసుకుంటారా? మన ఊరు బాగుండాలా? చూడండి ఎంత చక్కగా ఉంది, అవునా కదా? అట్లాంటి ఊరిని రోడ్ల పక్కన పడేసి ఎంత ఉపయోగకరంగా మార్చారో చూడండి మన మున్సిపాలిటీ వాళ్ళు. నువ్వే చూడాలి, నువ్వు చూసి 10 మందికి చెప్పాలి. రాబోయే రోజుల్లో కొబ్బరి బొండాల వ్యాపారులందరికీ మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి అట్లాగే పోలీసు వారి సహకారంతో సమావేశం ఏర్పాటు చేస్తాం. వాళ్ళకు నిర్దిష్టంగా ఎక్కడ పడేయాలి ఏంటి, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాళ్ళకు ఒక నిర్దిష్టమైన విధి విధానాలు ఖరారు చేస్తాం. కాదు అంటే సిఆర్పిసి ప్రొవిజన్లో 133 అని ఉంది, అలాగే కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ 2023లో సెక్షన్ 152 ప్రకారం యాజ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఖచ్చితంగా మేము ఇంపోజ్ చేస్తాం, ఎన్ఫోర్స్ చేస్తాం చట్టాన్ని. ప్రజల్ని వాళ్ళని కాపాడడమే, ఆరోగ్యం పరంగా కానివ్వండి ప్రజలని కాపాడడం మా ప్రధాన ఉద్దేశం. వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అడ్డం పడాలని మా ఉద్దేశం కాదు. మీరు ఎక్కడ పడితే అక్కడ చెత్తగా పడేసి రోడ్ల పక్కన పడేసి, మీరు ఇప్పుడు కూడా చూడండి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చూడండి నందివేలుగు దాకా మేము క్లీన్ చేయడం, మనుషులను పెట్టడం. పంచాయతీలో ఫండ్స్ లేవు, అయినా సరే మనుషులను పెట్టి క్లీన్ చేయించి ఒకరోజు ఆగానే రెండో రోజు తీసుకొచ్చి పోస్తున్నారు. ఈసారి కనుక ఎవరైనా ఇలా పోస్తూ కనుక మాకు దొరికితే కఠినంగా పనిష్ చేస్తాం, అందులో అనుమానమే లేదు. చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడంలో ఏమీ వెనక అడిగేసేది లేదు. దయచేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి. సేమ్ ఇదే, ఏం లేదు, 100 రూపాయలు అంట, అతను తీసుకుంది 100 రూపీస్. మొన్న చాలా ఖర్చు పెట్టి తీపిచ్చారు, మళ్ళీ సేమ్ అదే. మనమేమో లక్షల పంచాయతీల్లో నుంచి మున్సిపాలిటీలో నుంచి లక్షలు వెచ్చిచ్చి శానిటేషన్ డ్రైవ్ చేస్తున్నారు. ఫండ్స్ పెట్టి మనుషులను పెట్టి మొబలైజ్ చేసి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి చెత్త అంతా ఎత్తి తీసుకొచ్చి మనమేమో ఇట్లా మెయింటైన్ చేస్తూ ఉంటే వ్యాపారస్తులు ఎవరో చిన్న వాటికి 100 రూపాయలు ఇచ్చి అతనికి ఆటోకి ఇచ్చి అక్కడ రోడ్డు పక్కన పడే ఇచ్చే బదులు ఆ 100 రూపాయల ఆటోని ఇక్కడ పంపించవచ్చు కదా, ఎవరు కాదంటారు? చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కదా.
మరి మీ ఊరిని బాగు చేద్దాం, మన ఊరిని బాగు చేసుకుందాం అని అనుకుంటుంటే మీరు రోడ్ల పక్కన వ్యర్థాలను పడేస్తూ ఉంటే మరి ఎంత మటుకు అధికారులు చేయగలరో ఆలోచించండి. దయచేసి అందరూ సహకరించాలని. రైల్వే స్టేషన్ మీద బల్లబండి మీద అమ్ముకునే కొబ్బరికాయల వ్యాపారస్తుడు వేస్ట్ తెచ్చి పడేయమానంటే 100 రూపాయలు నాకు ఆటో ఛార్జ్ ఇస్తే నేను కటివారం పంచాయతీ వంతెన పక్కన బోర్డు కూడా చూడకుండా నేను నైట్ పూట పోతుంటే ఆ గ్రామ పంచాయతీ అధికారులు వచ్చి బండి ఆపి పట్టుకున్నారు. దాన్ని పట్టుకొని తెల్లారి పొద్దున నాకు సాయంత్రం 2 గంటలకి రెండో రోజు మరుసటి రెండో రోజు 3 గంటలకు బండి ఇచ్చారు. ఆ నుంచి ఎత్తకొచ్చి డంపింగ్ యార్డ్కి తెచ్చి ఇగో ఈ కొబ్బరి బొండాలు ఇట్లా పడైతే వేస్ట్గా దోమలు అవన్నీ వచ్చి మనుషులకి మలేరియా డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. ఈ డంపింగ్ యార్డ్లో పోతే ఇవి ఇట్లా ఉపయోగపడతాయి అని చెప్పని ఎంఆర్ఓ సారు దగ్గరుండి చూపించాడు. నా బండి కాడ కానీ ₹1 ఫైన్ రాయలేదు. ఆడ 2000 రూపాయలు బోర్డు రాసినా కానీ ఆటో ఇచ్చి మీ ఆటో వాళ్ళకి కూడా ఈ మాట చెప్పమని సార్ చూపించాడు. అదే విధంగా మా ఆటో వాళ్ళకి 10 మందికి కొబ్బరికాయ కొట్ల వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇదే మాట చెప్తారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిర్వహిస్తున్న డ్రైవింగ్ టెస్ట్లో అపశృతి చోటు చేసుకుంది. అదుపు తప్పిన కారు జనం మీదకు దూసుకువెళ్లడంతో 4 గాయపడ్డారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బుధవారం నిర్వహించిన డ్రైవింగ్ టెస్ట్లో ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన ఓ యువతి కారు నడుపుతుండగా ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడే ఉన్న వారిపైకి దూసుకువెళ్లింది. ఆర్టీఓ రాఘవరావు సమక్షంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో 4 గాయపడగా వారిని వెంటనే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఈరోజు మార్కెట్ యార్డ్లో డ్రైవింగ్ టెస్టులు కండక్ట్ చేస్తుండగా ఒక లేడీ ఇంకేంటంటే డ్రైవింగ్ పూర్తిగా రాదు, అయితే ఇక వచ్చని ఇక మనకు చెప్పలేక మాకు డ్రైవ్ చేయడం జరిగింది. పూర్తిగా రాకుండా డ్రైవ్ చేయడం జరగడం వలన అది జనాలు అక్కడ నిలబడి ఉన్నారు 2 వైపులా. అది ఇమీడియట్గా లెఫ్ట్కి తీసుకెళ్ళేటప్పటికి బళ్ళ మీదకి వెళ్ళిపోయింది, 2 వీలర్స్ మీదకి వెళ్ళిపోయి ఆమె ఏంటంటే కంగారులో బ్రేకు తొక్కబోయి ఎక్సలేటర్ నొక్కడం వలన 4-5 బళ్ళు డ్యామేజ్ అవడం జరిగింది. 3-4కి చిన్న గాయాలు అవడం జరిగింది. ఇమీడియట్గా మేము స్పందించి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఆ బళ్ళు డ్యామేజ్ అయిన బళ్ళు కూడా వాళ్ళకి చెప్పి అమ్మటే అవి కూడా రిపేర్ చేయించడం జరుగుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖర్లు డిమాండ్ చేశారు. తెనాలిలోని కొత్తపేట, గంగారమ్మపేట సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద 3వ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి పెండౌన్ ఆందోళన చేపట్టారు. ఈ జీవో వల్ల దస్తావేజుల భద్రతతో పాటు లక్షలాది మంది జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని దస్తావేజు లేఖల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్ధం ఆంజనేయులు ఆరోపించారు. జూలై 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ కొనసాగుతుందని తెలిపారు. దస్తావేజు లేఖల ఆందోళనకు రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ నాయకులు సంఘీభావం ప్రకటించి జీవోను వెంటనే రద్దు చేయాలని అసోసియేషన్ నాయకులు బొంతా శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వై పేరయ్య, జి రాంబాబు, పి కాకులేశ్వరరావు, టి శ్రీధర్, కె నాగేశ్వరరావు, వై రవికుమార్, వ్యాస మురళి, జె బాలాజీ, పసుపులెట్టి కిరణ్, కె బాలాజీ గుప్తా, సిహెచ్ ప్రసాద్, వి వెంకటేశ్వరరావు, ఎం రాజేంద్ర, గఫార్ అలీ, మంచాల శ్రీను, కరేటి విష్ణు, సుబాని, లక్కోజు రవి, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ నాయకులు రామిదేని చంద్రశేఖర్, షేక్ కరీముల్లా, మొబా గోపి, పోసపాటి శ్రీనివాసరాజు, కొండలు, బి ప్రకాష్, టి యోహాను, ఎన్ సాయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396ని గురించి దస్తావేజు లేఖర్లు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం వారు పిలుపు మేరకు అందరూ కూడా అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ కూడా పెండౌన్ కార్యక్రమాన్ని 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం మన దస్తావేజు లేఖర్లని, దానికి సంబంధించిన స్టాంపు వెండర్లు,
డిటిపి ఆపరేటర్లు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. దరిదాపుగా ఈ సమ్మె ఇప్పటికీ 2 రోజులు దిగ్విజయంగా జరిగింది. ఈరోజు 3వ రోజు మళ్ళీ మనం చేసుకుంటున్నాము. కాబట్టి ప్రజలు కూడా మాకు సహాయాలు అందిస్తున్నారు, అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. కాబట్టి ప్రజలు కూడా మాది గమనించి మాకు కొంచెం కోఆపరేషన్ ఇవ్వాలని కూడా అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవోను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లంతా నిరసన కార్యక్రమం, పెండౌన్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర మరి వారు తెలియజేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి తెనాలి పట్టణంలో నుంచి రియల్ వ్యాపారులు, వారి యొక్క అనుబంధ మీడియేటర్లు, మిగిలిన విభాగాలకు సంబంధించిన మేమంతా కూడా వారు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.